చైనా నుండి ఆయుధాలు కొనొద్దంటూ ఇదే రష్యా నుండి ఆయిల్ కొనొద్దంటూ చైనా మీద ఆంక్షలు విధించింది అమెరికా. భారతదేశం మీద 50% టారిఫ్లు విధించిన భారత్ రష్యా నుండి ఆయిల్ కొంటూనే ఉంది. లేదు లేదు తగ్గిస్తానని మోడీ చెప్పాడని చెప్పినా అసలు పోనీ ట్రంప్తో మాట్లాడలేదంటే మనకు ఒక వార్నింగ్ ఇచ్చాడు, 100% ట్యాక్స్లు వేస్తాను. అదే సందర్భంలో చైనాకి త్వరలో 2-3 వారాల్లోనో లేకపోతే 4-5 వారాల్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మాట్లాడతాను, తెగేసి చెప్పేస్తున్నాను, నేను ఆయిల్ కొనడానికి వీల్లేదు. అమెరికా చెప్తున్నా సరే మీరు వింటలేదు. రష్యా దగ్గర ఆయిల్ చైనా భారత్ కొనటం వల్లనే దాని దగ్గర డబ్బులు ఉంటున్నాయి యుద్ధానికి, ఆ డబ్బులతోనే ఉక్రెయిన్ని కబ్జా చేస్తోంది, అట్లాంటి దేశాన్ని కంట్రోల్ చేయాల్సిందే అన్నటువంటి చెప్తా. అందుకోసం మీరిద్దరూ కొనొద్దంటుంది. నీకు దమ్ముంటే నువ్వు ఉక్రెయిన్కి అండగా నిలబడి ఆడితో యుద్ధం చేసుకో, కానీ మా దేశ ప్రజలకి తక్కువ కాయలు వస్తుంటే అదొద్దు తీసుకోవద్దని చెప్పడా నువ్వెవడరా పోరా నాయన అని చెప్తున్నాం మనం, కానీ చైనా కానీ. రేపు 170% సుంకాలు వేస్తానని ఓ పక్కన చైనాకి చెప్తే ఇప్పటికే 100% సుంకాలు వేస్తే చైనా ఏం చేసింది? ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారీ, బ్యాటరీల తయారీ, ఇట్లాంటి వాటిట్లో సెమీ కండక్టర్ చిప్స్ తయారీలో కీలకమైనటువంటి ఏదైతే మూలకంగా వాడబడేటటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అది కాస్త అదే హైయెస్ట్ ఎక్స్పోర్టర్ ప్రపంచంలో, దాదాపు 60-70% అది అమెరికాకి ఇవ్వడం ఆపేసింది. దాంతో షాక్ తిన్నటువంటి అమెరికా ఆల్టర్నేటివ్ కోసం చూసింది. ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియాతో ఈ ఒప్పందం చేసుకుంది. 30 క్రిటికల్ మెటల్స్ని ఆస్ట్రేలియా సప్లై చేస్తుంది. ఏదైతే చైనా ఇవ్వట్లేదో వాటిని ఆస్ట్రేలియా సప్లై చేస్తుంది. $8.5 బిలియన్ రేర్ ఎర్త్ మినరల్ డీల్ తాజా కుదిరింది.